ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్ దగ్గర కాంగ్రెస్ ఆందోళన చేయడంపై బీజేపీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు భారీ నిరసన చేపట్టారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఎల్ఓపీ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మరోవైపు కాంగ్రెస్ ఆందోళనను ఇండియా కూటమి నేత అఖిలేష్ యాదవ్ తప్పుపట్టారు. ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ డిక్లరేషన్ పై 88 దేశాలు సంతకాలు చేశాయి. న్యూఢిల్లీలో జరిగిన డిక్లరేషన్ తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ప్రపంచ దేశాల మధ్య సహకారం పెరుగుతుందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. మానవ కేంద్రంగా రూపొందించిన విజన్ కు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభించిందన్నారు. ఏఐ సమ్మిట్ లో 20 దేశాల అధినేతలు పాల్గొన్నారని చెప్పారు. ఢిల్లీ భారత మండపంలో జరిగిన ఏఐ సమ్మిట్ లో వివిధ దేశాల ప్రతినిధులతో సెల్ఫీ దిగారు అశ్విని వైష్ణవ్. ఏఐ సమ్మిట్ కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ వచ్చిందన్నారు. 86 कंट्रीज प्लस 2 इंटरनेशनल ऑर्गेनाइजेशंस, इसमें सर्वजन हिताय सर्वजन सुखाय इस प्रिंसिपल को फॉर्मलाइज किया है, इसको एक्सेप्ट किया है सारी दुनिया ने. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के ह्यूमन सेंट्रिक एआई के विजन को सारे विश्व ने स्वीकार किया है. सिक्योर, ट्रस्टवर्दी और रोबस्ट एआई फ्रेमवर्क बने, इंक्लूडिंग यूएसए, यूके, कोरिया, प्रैक्टिकली ऑल दी बिग कंट्रीज सभी ने इसमें पार्टिसिपेट किया. ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్ కు వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ ఆందోళన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఇలాంటి ఘటనలు దేశానికి వ్యతిరేకమన్నారు. తప్పు జరిగిందని చెప్పకుండా సమర్థించే ప్రయత్నం కొంతమంది కాంగ్రెస్ నేతలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోవడంతో ఫ్రస్ట్రేషన్తో ఇలాంటి దేశ వ్యతిరేక పనులు చేస్తున్నారని మండిపడ్డారు కిరణ్ రిజిజు. कुछ समय से हम देख रहे हैं कि कांग्रेस का हताशा, क्योंकि वो चुनाव नहीं जीत पाते हैं, लोगों को भरोसा प्राप्त नहीं कर पा रहे हैं, अब ये देश का खिलाफ बन गए हैं. और सरकार के नीति के खिलाफ भी अगर कुछ बोलते हैं तो वो बोलने का आजादी है. संसद में हो या संसद के बाहर, सरकार के खिलाफ प्रदर्शन करना है, कर सकते हैं. ये तो लोकतंत्र में सबके लिए ये आजादी प्राप्त है, संविधान में प्रावधान है, आप कर सकते हैं. लेकिन आप देश के खिलाफ कैसे प्रदर्शन कर सकते हैं? కాంగ్రెస్ పార్టీ నిరాశవాదంలో కూరుకుపోయిందన్నారు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలుపుకునే అవకాశం ఉంటుందని, కానీ ఎక్కడ ఎలాంటి పరిస్థితిలో చేస్తున్నామో తెలిసి ఉండాలన్నారు. గ్లోబల్ ప్లాట్ఫామ్ ముందు ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదన్నారు చిరాగ్ పాస్వాన్. बट ऐसे ग्लोबल मंच पे, ऐसे वैश्विक मंच पे इस तरीके की बातों को करना, ऐसे मंचों पर जिस तरीके से पूरी दुनिया की नज़र भारत में कोई छोटी चीज़ नहीं हो रही थी. भारत एक ऐसा देश जो आज एआई के सेक्टर में अपने आप को अग्रणी श्रेणी में लाके खड़ा कर रहा है. उस मंच पे जहाँ पे दुनिया भर के वैश्विक मीडिया की नज़र है, वहाँ पे आप इस तरीके की हरकत कर रहे हैं. किस छवि में आप देश को दिखाना चाहते हैं? ఏఐ సమ్మిట్ ప్రాంగణంలో యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేయడాన్ని తప్పుబట్టారు ఎస్పీ చీఫ్ ఎంపీ అఖిలేష్ యాదవ్. రాజకీయంగా పార్టీల మధ్య వైరుధ్యాలున్న గ్లోబల్ ప్లాట్ఫామ్ దగ్గర నిరసన తెలపడం సందర్భం కాదన్నారు. ఇలాంటి చర్యలు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తాయన్నారు అఖిలేష్. तो उस तरह का प्रदर्शन नहीं करना चाहिए था जिससे फॉरेन डेलीगेट और फॉरेन कंट्री के सामने हमारे आपके देश का अपमान हो. ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్ దగ్గర ఆందోళన చేసిన ఘటనపై దర్యాప్తు స్పీడప్ చేశారు పోలీసులు. ఆందోళన చేసిన యూత్ కాంగ్రెస్ కు చెందిన 4 లీడర్లను అరెస్టు చేసి పాటియాలా కోర్టులో హాజరుపరిచారు. నిందితులను 5 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది కోర్టు. ఢిల్లీలో భారత మండపంలో జరిగిన ఏఐ సమ్మిట్ లో ఆందోళన చేసిన వారిలో కృష్ణహరి, కుందన్ యాదవ్, అజయ్ కుమార్, నరసింహ యాదవ్లను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.